హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి శ్రీకాకుళం తీర ప్రాంతాన్ని చూపిస్తారు. అక్కడ కొందరు గిరిజన తెగ వాళ్ళు నివసిస్తూ ఉంటారు. వాళ్ళుండే ఏరియాలోని బంగారాన్ని కొల్లగొట్టడానికని 70 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు వాళ్ళపై దండయాత్ర చేస్తారు. ఆ బ్రిటిష్ వాళ్ళు చేసిన దాడిలో ఆ గిరిజన తెగలోని చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. బ్రిటిష్ వారి దగ్గర ఉన్న ఫిరంగుల దాటికి ఆ గిరిజన జాతి అంతమొందడం గ్యారంటీ అనే పరిస్థితుల్లో ఆ గిరిజన నాయకుడు వారి పిల్లలందరినీ అక్కడున్న వార్డులో ఎక్కించేసి వేరే చోటికి పంపించేస్తాడు. తర్వాత వాళ్ళు బ్రిటిష్ వారితో యుద్ధానికి దిగుతారు. ఆ పోరాటంలో ఆ గిరిజన నాయకుడితో సహా అందరూ చనిపోతారు. కట్ చేస్తే కమిషనర్ ఆఫీస్ ముందు తన ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్న సూర్యని మనకి చూపిస్తారు. సూర్య ఓ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. చిన్నప్పుడే తప్పిపోయిన వాళ్ళ అన్నయ్య కోసమని వెతుకుతున్నాడు. సూర్య వాళ్ళ చిన్నతనంలో వాళ్ళ నాన్న రోజు తాగొచ్చి వాళ్ళ అమ్మని బాగా అరెస్ట్ చేసేవాడు. అలా రోజు వాళ్ళ అమ్మను కొట్టడాన్ని చూసి తట్టుకోలేక సూర్య వాళ్ళ అన్న వాళ్ళ నాన్నని చంపి పారిపోతాడు. సూర్యకి అన్నంటే చాలా ప్రాణం. చిన్నప్పటి నుంచి తన అన్నం చూడాలని, అతడు ఎక్కడున్నా తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు అతనికి తన అన్న ఆచూకీ తెలియలేదు. అందుకనే కమిషనర్ ఆఫీసులో ఉన్న స్కెచ్ ఆర్టిస్ట్ కి తన చిన్ననాటి అన్నయ్య ఫోటోను చూపించి పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటాడో ఆ స్కెచ్ వేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాడు. అయితే కమిషనర్ ఆఫీస్ కు వచ్చిన సూర్యకి ఇక్కడ అనుకోని సంఘటన ఒకటి ఎదురవుతుంది. అక్కడ ఓ టేబుల్ పైన ఓ ముసలాయన ఏడుస్తూ కూర్చొని ఉంటాడు. అతని పక్కనే సూర్య కూడా కూర్చుంటాడు. ఆ పెద్ద ఆయన సూర్యని నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు. ఇంతలో ఆ పక్కనే ఉన్న పోలీసు ఆ పెద్ద ఆయన్ని గదబాయిస్తాడు. సూర్యని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. తర్వాత తెలుస్తుంది ఆ పెద్ద ఆయన వాళ్ళ కొడుకు ఓ నక్సలైట్ అని. ఆ పెద్ద ఆయన దగ్గరుండి నిన్న రాత్రి ఇక్కడ ఎస్ఐకి తన కొడుకుని అప్పచెప్పాడని. అలా లొంగిపోయిన తన కొడుకు మీద ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కూడా రాయకుండా అతను ఏమయ్యాడో కూడా బయట ప్రపంచానికి తెలియకుండా ఏదో ప్లాన్ చేస్తున్నారని భయపడుతున్నాడు. తన కొడుకు ఆచూకీ చెప్పమని అక్కడ పోలీసుల్ని వేడుకుంటున్నాడు. అయితే తన కొడుకుని తీసుకొచ్చి ఏ పోలీస్ ఆఫీసర్ కైతే లొంగిపోయాడో ఆ పోలీస్ ఆఫీసరే ఇప్పుడు నీ కొడుకు గురించి నాకేం తెలియదు, అసలు నువ్వెవరు అని అడగడంతో పెద్ద ఆయన అతనిపై ఎదురు తిరుగుతాడు. వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ ఆ ముసలాయిని దారుణంగా కొడతాడు. అది చూసి తట్టుకోలేకపోయిన సూరి పెద్ద ఆయన కొడుకుని ఏ గదిలో అయితే బంధించారో ఆ గది తలుపుల్ని తీసేస్తాడు. ఆ పెద్ద ఆయన కొడుతున్న పోలీస్ ఆఫీసర్ ని అక్కడి అందరి ముందు చాచిపెట్టి లెంపకాయలు కొడతాడు. దాంతో చుట్టుపక్కల ఉన్న పోలీసులందరూ కూడా సూరిని దారుణంగా కొడతారు. ఈ గందరగోళంలో పెద్ద ఆయన కొడుకు గది నుండి తప్పించుకొని పారిపోతాడు. వాడు పారిపోయాడని సంగతి తెలియగానే అక్కడ పోలీసులు సూర్యుని వదిలేసి పారిపోయిన వాడిని పట్టుకోవడానికని అటువైపుగా పరిగెడతారు. ఆ రోజు రాత్రి సూర్య ఇంటికి వచ్చేసరికి సూర్య పనిచేస్తున్న స్టేషన్ లోని పోలీసులు అతని ఇంటి దగ్గర ఉంటారు. కమిషనర్ ఆఫీసులో నువ్వు ఎస్ఐని కొట్టినందుకు గాను నీకు సస్పెండ్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. రేపు ఉదయాన్నే ఎంక్వైరీ కూడా ఉండొచ్చు, కాబట్టి ఆఫీసుల ముందు చాలా జాగ్రత్తగా ఉండు అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే సూరి తన స్టేషన్ కి వెళ్తాడు. సూర్య కంటే ముందుగానే ఆ స్టేషన్ కి కమిషనర్ వచ్చి ఉంటాడు. కమిషనర్ తో పాటు పై ఆఫీసర్లు కూడా అక్కడికి వచ్చి ఉంటారు. కమిషనర్ ఆఫీసులో ఎస్ఐని ఎందుకు కొట్టావు, దానికి రీజన్ ఏంటి అని అతన్ని అడుగుతారు. సూరితో చాలా రూడ్ గా ప్రవర్తిస్తారు. నిన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో ఒక రీజన్ చెప్పమంటారు. అంతేకాకుండా ఎస్ఐని కొట్టినందుకు గాను నీ మీద కేసు పుటప్ చేసి అరెస్ట్ చేసి జైల్లో ఎందుకు వేయకూడదని అడుగుతారు. దానికి సమాధానంగా సూరి కమిషనర్ తో ఇలా అంటాడు, మీరు ఒక వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ కూడా రాయకుండా బలవంతంగా ఒక రాత్రంతా నిర్బంధించారు. నన్ను గానీ అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే ఆ ఎస్ఐని ఎందుకు కొట్టాడా అనేది నేను చెప్పాల్సి వస్తుంది. అంతకన్నా ముందు ఆ ముసలాయన అక్కడ ఎందుకున్నాడు అనే విషయం బయటకు వస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళ కొడుకుని ఎఫ్ఐఆర్ కూడా లేకుండా ఎందుకు బంధించారనే విషయాన్ని చెప్పాల్సి వస్తుంది. ఆల్రెడీ మీ మీద 3 ఫేక్ ఎన్కౌంటర్ కేసులు ఉన్నాయి. అంతేకాకుండా నెక్స్ట్ మంత్ హైకోర్టులో ఆ కేసు బెంచ్ మీద కూడా వస్తుంది. ఇలాంటి టైంలో ఈ విషయం బయటకు వస్తే అది మీకే ప్రాబ్లం, అందుకని నన్ను అరెస్ట్ చేయకూడదు అని చాలా ధైర్యంగా సూరి ఆ కమిషనర్ తో మాట్లాడతాడు. సూరి ఇచ్చిన సమాధానానికి కంగు తిన్న కమిషనర్ అక్కడున్న పై ఆఫీసర్లు కూడా సూరిని ఒక క్వశ్చన్ వేస్తారు, ఇదంతా ఎంక్వైరీ చేసే ఆ ఎస్ఐని కొట్టావా అని. అప్పుడు సూరి ఇచ్చిన సమాధానం, లేదు సార్, అతన్ని కొట్టిన తర్వాతే నేను ఎంక్వైరీ చేశాను అని. దాంతో ఎంక్వైరీ ముగించుకొని కమిషనరు అతని పై ఆఫీసర్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి కమిషనర్ తో పాటు వచ్చిన పై ఆఫీసర్ సీక్రెట్ గా సూర్యని కలుస్తాడు. నాకు ఒక ఆఫీసర్ కావాలి, ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేయబోతున్నాం, దానికి ఆఫీసర్ నువ్వే, అందుకోసమని నువ్వు అమ్మ అందరినీ వదిలేసి రావాల్సి వస్తుంది, చేస్తావా అని అడుగుతాడు. ఇది చాలా పెద్ద రిస్కీ ఆపరేషన్. నువ్వు స్పైగా వెళ్ళబోయే ఆ గ్యాంగ్ కి లీడర్ మీ అన్న శివే. 18 ఏళ్లుగా నువ్వు మీ అన్నయ్య కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నావు. అతని ఆచూకీ ఇప్పటిదాకా కనుగోలేకపోయావు.
ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ అన్ననైతే నువ్వైతే కనిపెట్టలేవు కానీ ఈ ఆపరేషన్ ద్వారా నువ్వు మీ అన్నయ్యని కలుసుకోగలుగుతావు, అంతేకాదు నీతో పాటు తీసుకురాగలుగుతావు, మరి ఈ పని చేస్తావా అని అడుగుతాడు. ఎప్పుడైతే తన అన్నను కలుసుకోవచ్చు అన్న మాట ఆ ఆఫీసర్ చెప్పారో సూరి ఏమాత్రం ఆలోచించకుండా తన అన్న శివను కలుసుకోవచ్చనే ఆ ఒక్క కోరికతో స్పైగా వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. అయితే నేను ఊరి చివరన రెడీగా ఉంటాను, వచ్చేసాయని ఆ ఆఫీసర్ అనడంతో ఆ రోజే సూరి ఆ ఆఫీసర్ తో పాటు కలిసి ఢిల్లీ వెళ్లిపోతాడు. ఇప్పుడు మన సూర్యుని వీళ్ళు స్పైగా ఎక్కడికి పంపించబోతున్నారంటే శ్రీలంకలోని జాఫ్నా పోర్ట్ దగ్గరికి. అక్కడికి హాంకాంగ్ నుండి ఒక కంటైనర్ రాబోతుంది. ఒకవేళ అందులోని వెపన్స్ గానీ ఉండి అది గాని శ్రీలంక పోర్ట్ కి చేరితే అది ఒక నేషనల్ థ్రెట్ గా మారే అవకాశం ఉంది అంటూ ఈ పోర్ట్ లో స్మగ్లింగ్ యాక్టివిటీస్ ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరి వివరాలు చెప్తాడు. అయితే ఈ వెపన్స్ ఉన్న కార్గోని సముద్రం నుండి ఒడ్డుకు చేర్చేది మాత్రం ఎంతో కాలంగా అక్కడ ఉంటున్న కొంతమంది తెలుగు ఫిషర్మెన్స్ అని, వాళ్ళు 70 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళ దాడి నుంచి తప్పించుకొని శ్రీకాకుళం తీరం నుండి శ్రీలంక వైపు వచ్చారని, తర్వాత వీళ్ళు శ్రీలంక పోర్టుకి 2 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక చిన్న ఐలాండ్ లో వీళ్ళందరూ నివాసం ఉంటున్నారని, వాళ్ళు ఇండియా రావడానికి చాలా ప్రయత్నించారు కానీ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ సిటిజన్షిప్ ని యాక్సెప్ట్ చేయలేదని, శ్రీలంకలో సివిల్ వార్ మొదలైన తర్వాత అక్కడున్న లోకల్స్ వాళ్ళని అక్కడ కూడా బతకనివ్వకపోవడంతో గత్యంతరం లేక వీళ్ళందరూ ఆ స్మగ్లర్స్ చేతికి చిక్కి ఏ దేశానికి చెందినవారు కాకుండా పోయారని, వాళ్ళ నిస్సహాయతని అక్కడున్న మాఫియా ముఠ ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది. శ్రీలంక వాళ్ళ చేతిలో చనిపోలేక భారతదేశం వాళ్ళని రానియ్యకపోవడంతో ఆ మాఫియా వాళ్ళు చెప్పినట్లుగా తప్పని పరిస్థితుల్లో వీళ్ళు ఈ స్మగ్లింగ్ చేస్తున్నారని, ఈ ట్రైబల్స్ ని కాపాడుతున్న వాళ్ళ లీడర్ సూర్య వాళ్ళ అన్న శివేనని, కొద్ది రోజుల్లో ఇక్కడికి రాబోతున్న కార్గోని హ్యాండిల్ చేసే బాధ్యత కూడా ఈ శివదేనని, అందుకే అక్కడికి శివ వాళ్ళ తమ్ముడు సూర్యనే స్పైగా పంపించబోతున్నామని ఆ ఆఫీసర్ అక్కడున్న కొద్దిపాటి అఫీషియల్స్ తో మీటింగ్ పెట్టి వీళ్ళు చేయబోయే స్పై ఆపరేషన్ కోసం వివరిస్తాడు. ఇదంతా విన్న సూర్య కూడా తన అన్నని ఎప్పుడు కలుద్దామా అనే ఆతృతతో ఉంటాడు. అందుకోసమనే చాలా పట్టుదలతో ట్రైనింగ్ కూడా తీసుకుంటాడు. ఇక సూరి శివని కలిసే టైం వస్తుంది. షిప్ ని లోడ్ దించుతున్న సమయంలో సూరి వాళ్ళ అన్నయ్య శివ నేవీ వాళ్ళకు దొరికిపోతాడు. ఇప్పుడు అతన్ని నేవీ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. మహా అయితే ఇంకా అతను 3 రోజులు మాత్రమే జైల్లో ఉంటాడు. కాబట్టి ఈ లోపే సూరిని శివని కలపాలి. అందుకనే శివ ఉండే జైలుకి సూరిని ఓ ఖైదీలాగా పంపిస్తారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు డైరెక్ట్ గా శివ దగ్గరికి వెళ్ళావంటే అతనికి అనుమానం రావచ్చు. కాబట్టి ముందు ఆ జైల్లో ఉన్న ఖైదీల అటెన్షన్ నీ వైపు ఉండేలా మీ అన్నయ్య నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చెయ్యాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సూరిని ఆ జైలుకు పంపిస్తారు. సూరి ఆల్ చెప్పినట్లుగానే జైల్లో ఉండే అందరి ఖైదీల అటెన్షన్ అతని మీద వచ్చేలా చేసుకుంటాడు. చివరికి వాళ్ళ అన్నయ్యను కలుసుకుంటాడు. వాళ్ళ అన్నయ్య కూడా సూరిని గుర్తుపెట్టేస్తాడు. తర్వాత అతను బెయిల్ వచ్చి బయటికి వెళ్ళిపోతాడు. అలా బయటికి వెళ్ళిన కొద్ది రోజులకే తమ్ముడికి కూడా బెయిల్ ఇప్పించి తనుండే చోటుకి తీసుకుపోతాడు. ఆ దివిలో ఉండే ఆడవాళ్ళు ఎవరు ఆ దివి దాటి బయటికి రాకూడదనే రూల్ ఉంటుంది. ఆ రూల్ ని అక్కడున్న మాఫియా వాళ్ళు పెట్టారు. ఎందుకంటే ఆ దివిలో ఉండే మగవాళ్ళు స్మగ్లింగ్ కోసమని వెళ్లిన తర్వాత అట్టించోటే పారిపోకుండా ఉండడం కోసమని. అలా ఆ దివిలో దిగిన సూరి అక్కడ జరగబోయే ఓ గోల్డ్ స్మగ్లింగ్ గురించి అక్కడున్న పోలీసులకి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తాడు. దాంతో స్మగుల్ జరుగుతున్న సమయంలో నేవీ వాళ్ళు వచ్చి వీళ్ళపై అటాక్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుండి వీళ్ళందరూ తప్పించుకుంటారు గాని నేవీ వాళ్ళకి ఆ గోల్డ్ దొరికేస్తుంది. ఈ బంగారాన్ని స్మగుల్ చేస్తున్న మాఫియా ముఠాకు సంబంధించిన మురుగన్ అనేవాడు ఓ సైకోపాత్ లాంటివాడు. ఈ రోజు జరిగిన ఈ గోల్డ్ డీల్ గురించి ఇన్ఫర్మేషన్ ఎవరు లీక్ చేశాడు అనే విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటాడు. చేతికందిన గోల్డ్ మిస్ అయిందని కోపంతో రగిలిపోతాడు. అందుకనే శివ వాళ్ళ మనుషులు నలుగురిని తన డెన్ కి తీసుకెళ్లి చిత్రహింసలు పెడతాడు. వాళ్ళ ఒక మనిషిని చంపేస్తాడు కూడా. ఈ విషయం తెలిసిన మురుగన్ వాళ్ళ నాన్న కొడుకుని తన దగ్గరికి పిలిపించుకుని ఆ దివ్య వాళ్ళని మన దగ్గర పనిలో చేర్పించుకున్న తర్వాత మన బిజినెస్ 3 పెరిగింది, అలాంటి వాళ్ళని చంపేస్తావా అంటూ కొడుకుని గట్టిగా మందలించడమే కాకుండా వాడి చెంపకేసి 4 పీకుతాడు కూడా. అలా తన పట్ల వాళ్ళ నాన్న బిహేవియర్ ను తట్టుకోలేకపోతుంటాడు ఈ మురుగన్. కానీ ఎప్పుడు తండ్రికి ఎదురు చెప్పడు. తన బాధను తనలోనే దిగమింగుకొని ఓపిగ్గా ఎదురు చూస్తూ ఉంటాడు. తర్వాత రోజు సాయంకాలం ఈ మాఫియా ముఠా వాళ్ళందరూ మీటింగ్ అరేంజ్ చేసుకుంటారు. అక్కడికి శివ కూడా వస్తాడు. శివ అక్కడున్న మాఫియా హెడ్ తో మా ప్రాణాలు పరంగా పెట్టి ఈ పని చేస్తుంది డబ్బు కోసం కాదు సార్, మిగిలిన మా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం. ఏ కారణం లేకుండా మాలో ఒకరిని చంపేశాడు, మిగిలిన వాళ్ళని వదలకపోతే మాత్రం అని ఏదో అనబోతుంటాడు. మురుగన్ వాళ్ళ మాటల మధ్యలోకి వచ్చేస్తాడు. ఏంటి వదలకపోతే ఏం చేస్తావేంటి అంటూ శివ మీదకి ఎగబడతాడు. అప్పుడు ఆ మాఫియా హెడ్ కలుగు చేసుకుని మా పర్మిషన్ లేకుండా మీ వాడిని చంపడం మాకు నచ్చలేదు, అది మేము ఒప్పుకుంటాం, కానీ మీరు పోగొట్టిన గోల్డ్ విలువ ఎంతో మీకు తెలుసా అని అడుగుతాడు. ఇంతలో మురుగన్ మళ్ళీ కలుగు చేసుకుని ఇప్పుడు ఈ నలుగురితోనే అయిపోయింది అనుకుంటున్నామేమో, అది కాదు,
ఇది నలుగురితోనే ఆగదు. ఈ ఇన్ఫర్మేషన్ ఎవడు లీక్ చేశాడు, ఎందుకు చేశాడు అనేది కనిపెట్టే పనిలోనే నేనున్నాను. అన్నీ బయటికి తీస్తాను. ఎవరిని వదిలిపెట్టను అంటాడు. ఈ మాటలన్నీ విన్న శివ మురుగన్ గాడితో, బ్రతికుంటామనే ఆశతో ప్రాణాలు తెగించి పోరాడుతున్నాం. మా ప్రాణాలకే విలువ లేదనుకుంటే పోతూ పోతూ మిమ్మల్ని కూడా తీసుకుపోతామంటూ మురుగన్ గాడి తలపైన పాయింట్ బ్లాంక్ లో తన గన్ ని ఎయిమ్ చేస్తాడు. ఇలా వీళ్ళు గొడవ పడ్డాన్ని ఆ హాల్ బయట ఉన్న శివ వాళ్ళ గ్యాంగ్ తో పాటు సూరి కూడా వింటారు. వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి డోర్ దగ్గర కాపలా ఉన్న ఆ మాఫియా వాళ్ళ గ్యాంగ్ పై అటాక్ చేసి ఆ హాల్లోకి ప్రవేశిస్తారు. గొడవ మరీ పెద్దదవడంతో మురుగును వాళ్ళ నాన్న కలుగు చేసుకుని శివ వైపు చూస్తూ ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయిందనేది తెలిసేదాకా ఆ నలుగురే కాదు, వాళ్ళతో పాటు మీరు కూడా ఇక్కడి నుంచి కదలరు. ఆ గోల్డ్ కన్నా మీ ప్రాణాలే మాకు ఎక్కువ కాదు అని అంటాడు. ఆ మాటలు వింటున్న సూరి ఆ గోల్డ్ ని వెనక్కి తీసుకొస్తే సరిపోద్దా అని అక్కడ ఉన్న వాళ్ళతో అంటాడు. అతని మాటలు విన్న మాఫియా వాళ్ళు, ఈ మీటింగ్ మొత్తం మీద పనికొచ్చిన మాట మాట్లాడింది ఈడు ఒక్కడే. గోల్డ్ రిటర్న్ చేసి మీ వాళ్ళు మీరు తీసుకుపోండి అని రెండు ముక్కల్లో తేల్చేసి మీటింగ్ అయిపోయిందని చెప్పి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ అన్నతో పాటు కలిసి ప్లాన్ చేసి ఎలాగైతేనే ఆ నేవల్ వాళ్ళ చేతిలో ఉన్న గోల్డ్ ని వాళ్ళ దగ్గర నుంచి కొట్టేసి తిరిగి ఆ గోల్డ్ మాఫియా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మనిషిని విడిపించుకుంటారు శివ వాళ్ళ గ్యాంగ్. ఈ ఘటనతో ఆ దీవిలో సూరికి కూడా మంచి గుర్తింపు వస్తుంది. అయితే ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, నేవల్ వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని కొట్టేసిన తర్వాత మొత్తం నేవల్ ఫోర్స్ అంతా కూడా శివ వాళ్ళ గ్యాంగ్ ని చేజ్ చేస్తుంది. ఈ యాక్షన్ సీన్ లో శివ వాళ్ళ గ్యాంగ్ చెరో దిక్కుకి పారిపోతారు. ఆ టైంలోనే శివ, షూరీలు శ్రీలంక బోర్డర్ దగ్గర ఉన్న మిలిటరీ వాళ్ళతో పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో సూరి అక్కడి కమాండ్ కంట్రోల్ కి తన సీక్రెట్ కోడ్ ని చెప్పి అక్కడి మిలిటరీ వాళ్ళ దాడి నుండి తన అన్నని కాపాడుకుంటాడు. అప్పుడే వాళ్ళ అన్నకి తెలుస్తుంది తన తమ్ముడు ఇండియన్ పోలీస్ ఆఫీసర్ అని. ఈ విషయం వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. అయితే కొద్ది రోజులకి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ మెల్లమెల్లగా మారుతూ ఉంటాయి. ఆ దివిలో సూరిలాగే ఇంకా కొంతమంది ఇన్ఫార్మర్స్ ఉన్నారన్న సంగతి సూరి తెలుసుకుంటాడు. ఇంకో పక్క అడుగడుగున అడ్డుపడుతున్న మురుగన్ వాళ్ళ నాన్నని ఇక అడ్డు తొలగించుకోవాలనుకుంటాడు. ఒక రోజు రాత్రి వాళ్ళ నాన్నని చంపేసి ఆ ప్లేస్ లో ఇతనొచ్చి కూర్చుంటాడు. అసలే సైకోపాత్. దానికి తోడు తండ్రి చనిపోవడంతో తండ్రి అధికారం కూడా ఇతని చేతికి రావడం, ఇతడు చేసే ఆగడాలు మరింత ఎక్కువైపోతాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ సమయంలో ఈ దీవిలోనికి ఏ ఆఫీసర్ అయితే సీక్రెట్ గా పోలీస్ ఇన్ఫార్మర్లని దించుతున్నాడో ఆఫీసరే వాళ్ళు పోలీస్ ఇన్ఫార్మర్ అనే విషయాన్ని అక్కడ వాళ్ళకి తెలిసేలా చేసి వాళ్ళని అన్యాయంగా బలి చేస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నామని పై వాళ్ళు అడిగితే, బయట నుండి మనం ఎలాగూ వాళ్ళని ఏం చేయలేం, లోపల ఉన్న వాళ్ళు వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని సచ్చేలా చేసి రూట్స్ తో సహా లేపేయాలి, అందుకని నేను ఇలా చేస్తున్నానని సమాధానం ఇస్తాడు. అంతేకాకుండా ఆ రోజు ఆర్మీ చేతికి చిక్కిన శివ, సూరీలు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని రాలేదని, వాళ్ళని విడిచిపెట్టేయమని కమాండ్ కంట్రోల్ నుండి అక్కడ ఆర్మీకి మెసేజ్ వచ్చిందనే విషయాన్ని ఈ మాఫియా గ్యాంగ్ కి లీక్ చేయించేస్తాడు. దాంతో మురుగన్ శివ వాళ్ళ దివిలో అందరికీ తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచి మొత్తం అందరినీ చంపేసే ప్రోగ్రాం పెట్టుకుంటాడు. శివ తన ప్రాణాలను సైతం అడ్డం పెట్టి తన దీవి వాళ్ళని రక్షించుకుంటాడు, కానీ తన ప్రాణాలు మాత్రం పోగొట్టుకుంటాడు. అతని భార్యను కూడా మురుగన్ మనుషులు చంపేస్తారు. ఆ రోజు రాత్రి సూరి వేరే చోట ఉండడం వల్ల అక్కడ జరిగిన విషయాలేమీ తెలియదు. ఉదయాన్నే దిగుకొచ్చి చూసేసరికి అన్నా వదిలిన ఇద్దరు చనిపోయి ఉంటారు. వాళ్ళ బాబు ఒక్కడే మిగులుతాడు. చుట్టూ చూస్తే మురుగన్ చేసిన దురాగతానికి బలైపోయిన తన మనుషులందరూ శవాలై కనిపిస్తారు. మిగిలిన వారు అక్కడి నుంచి ప్రాణాలతో తప్పించుకుని వచ్చిన వాళ్ళు మాత్రం ఆ చనిపోయిన వాళ్ళ శవాల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అది చూసిన సూరికి రక్తం మరిగిపోతుంది. ఆ మురుగన్ ఉండే డన్కి చాలా ఆవేశంగా బయలుదేరుతాడు. అతనికి తోడుగా ఆ దివి మనుషులు కూడా ఉంటారు. అందరూ కలిపి మురుగన్ ఉండే చోటికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాల్చి చంపేస్తారు. మురుగన్ ను కూడా అతి దారుణంగా చంపేస్తాడు సూరి. తర్వాత వాళ్ళందరికీ లీడర్ అయి వాళ్ళతో పాటు అక్కడే ఉండిపోతాడు.